వాసవి ఈరోజు శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నందు ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని శారదాదేవి అలంకరణలో మనందరం కూడా తిలకించడం జరుగుతుంది. ఈ రకంగా గాజువాక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ అమ్మవారి నవరాత్రి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం 11 రోజులు కార్యక్రమాలు చేసే భాగ్యం అమ్మవారు కల్పించారు. పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, అమ్మవారికి సేవ చేసే భాగ్యం మాకు కలగడం, అలాగే మా ఆర్యవైశ్యులకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అమ్మవారి దీవులతో ఉండాలని చెప్పి, అలాగే నిన్న సరస్వతీదేవి పూజకి ఎనలేని విధంగా 1000 మంది పైని రావడం ఎంతో ఆనందదాయకం. ఈ రోజు అష్టమి నవమి తిథులు రెండూ కూడా కలవడంతో ఈ రోజు చాలా పవిత్రమైన దినంగా ఈ నవరాత్రుల్లో ఈ అష్టమి నవమికి ఉన్న ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే ఈ దశమి అమ్మవారి తాలూకా దసరా నవరాత్రుల్లో భాగంగా దసరా నాడు కూడా ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. దసరా శరన్నవరాత్రి మహోత్సవ కాలంలో ఈ రోజున 8వ రోజు అండి అష్టమి. అలాగే ఈ రోజు అష్టమి నవమి తిథి ద్వయం కూడా వచ్చింది. చాలా చాలా పవిత్రమైన దినాలు, మంచి పవర్ఫుల్ డేస్ అండి ఈ 3 రోజులు కూడాను. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా గోపూజ దగ్గర నుంచి ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన మన జ్యోతిర్లింగార్చన వరకు కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ రోజు విశేషంగా అమ్మవారికి 10 ఆవరణలతో అభిషేకాలు జరిగాయండి. చాలా ఘనంగా జరిగాయి. మేము అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా ఆనందంగా పాల్గొన్నాము. ప్రతి సంవత్సరం జరిగేటట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మా వైశ్య అందరూ కూడా ఈ దసరా 10 రోజుల కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు వస్తాయని చూస్తుంటాము. అందరూ ఆనందంగా ఒక కుటుంబంలో ఇక్కడ ప్రతిరోజు కూడా చేరి ఆనందంగా పండుగను జరుపుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాసవి అండి, ఈ శరన్నవరాత్రుల్లోని చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. మాకు ఈ పండుగ ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా మా గాజువాక ప్రజలందరూ ఆర్యవేశ్యులందరూ ఎదురు చూస్తున్నాం. అదే విధంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవలింపు సేవ వరకు కూడా మేమందరం ఈ గుడిలో గడుపుతున్నాం. ఈ 9 రోజులు కూడా మాకు ఒక పండగలా అవుతుంది. ఈ రోజైతే విశేషంగా అమ్మవారికి ఉదయం వినాయక పూజతోని ప్రారంభమై గోపూజ, నెక్స్ట్ నవగ్రహాలకి పూజ చేసి తర్వాత కుంకుమ పూజ చేయించారు. తర్వాత సూర్య నమస్కారాలు, వెంకటరామూర్తికి ఏ విధంగా అయితే తిరుపతిలో అభిషేకం చేస్తారో అదే విధంగా అమ్మవారికి 10 రకాల సుగంధ ద్రవ్యాలతో ఈ రోజు అభిషేకం నిర్వహించారండి. కన్నుల విందుగా ఉంది. మాకు ఈ 10 రోజులు కూడా ఇక్కడ అమ్మవారి గుడిలోని గడపడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదే విధంగా ఈ సంవత్సరం కొత్తగా కమిటీ వారు ఈ రోజు పూజను కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. మా ఆర్యవేశ్య సంఘం వారికి మా క్లబ్ తరఫున మరియు మా ఆడవాళ్ళ తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వాళ్ళు చాలా చక్కగా మాకు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి దానికి తగ్గ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. జై వాసవి. ఈరోజు గాజువాక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎప్పుడు కూడా 9 రోజులు జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే 11 రోజులు అమ్మవారు సేవ చేయించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. గాజువాకలో ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన వచ్చిన భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అష్టమి నక్షత్రం సందర్భంగా అమ్మవారికి నవార్చన స్పెషల్ గా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ అనేక మంది భక్తులు కానీ దంపతులు కానీ పాల్గొని ఆ అమ్మవారికి కృపా కటాక్షాన్ని తీసుకున్నారు. అలాగే ఈ 11 రోజుల కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, ఎందుకంటే ఉభయదారుల నుంచి అలంకరణలు కానీ ప్రసాదాలు కానీ అలాగే మేము అడిగిన వెంటనే ఇచ్చినటువంటి డోనర్స్ అందరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఎల్లుండి కూడా కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ఎల్లుండ అమ్మవారి దసరా రోజు అమ్మవారి ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా వచ్చి ఆ రోజు అమ్మవారి కృపా కటాక్షాన్ని పాత్రలు కాగలరని కోరుకుంటూ, అలాగే మా ఉత్సవ కమిటీ కానీ ఆర్యవేశ్య సంఘం కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో మా అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 5వ తారీఖున ఆదివారం నాడు ఉదయం మధ్యాహ్నం అన్న సమారాధన జరుగుతుంది. ఆ అన్న సమారాధనకి
భక్తులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, రేపు ఎల్లుండ ఎవరైతే ఇప్పుడు పూజలో కూర్చోలేదో, ఉభయదారులుగా కూర్చోలేదో డబ్బులు ఇచ్చి కూడా, వారందరూ కూడా రేపు ఎల్లుండి వచ్చినట్టయితే వారందరికీ కూడా అమ్మవారి శేషవస్త్రంతో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ ఇదే కబురుగా తెలుసుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు ఎల్లుండే కూడా వచ్చి అమ్మవారి శేషవస్త్రంతో మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులను కోరుకుంటున్నాం.